వెల్కమ్ టు టీసాట్ జనరల్ స్టడీస్ పాఠ్యాంశాలలో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ టాపిక్స్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈ వీడియోలో మనము మరొక కీలకమైనటువంటి టాపిక్ కంప్యూటర్స్ మరియు ఐసీటీకి సంబంధించిన అంశాలు గమనించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా చూస్తే సాధారణ దైనందిన జీవితంలో ప్రస్తుతము కంప్యూటర్ల యొక్క ఇన్వాల్వ్మెంట్ లేనటువంటి రంగము లేదు అనడంలో అతిశయోక్తి లేదు. వ్యవసాయ రంగం నుంచి మొదలుకొని అంతరిక్ష రంగం వరకు కూడా అత్యంత ఫాస్టెస్ట్ గ్రోత్ సాధించడంలో మనకు కంప్యూటర్స్ అనేవి కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూస్తే మొదటి రెండవ పారిశ్రామిక విప్లవాల తర్వాత థర్డ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ సాకారం కావడంలో కంప్యూటర్లదే ఒక కీలకమైనటువంటి పాత్రగా మనకు కనిపిస్తూ ఉంది. మొదటి ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో ఆవిరి యంత్రం కీలక పాత్ర పోషిస్తే రెండవ ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో విద్యుత్ అనేది ప్రధాన పాత్ర పోషించడం జరిగింది. మరి వీటన్నిటికీ మించినటువంటి అభివృద్ధి థర్డ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో కనిపిస్తూ ఉంది. ఆ రంగంలో కంప్యూటర్ల యొక్క అప్లికేషన్స్ విస్తృతమవుతున్నటువంటి క్రమంలో మరి ప్రస్తుతము అనేకమైనటువంటి సంక్లిష్ట సమస్యలకు సైతము సత్వర పరిష్కారాలు అందించేటటువంటి క్రమంలో ఈ కంప్యూటర్లు అనేవి మనకు ఉపయోగపడుతున్నటువంటి ధర్మిల మరి కంప్యూటర్లకు సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలు, అదేవిధంగా ఈ మధ్యకాలంలో సూపర్ కంప్యూటర్ల యొక్క రంగంలో భారత్ విశేషమైనటువంటి కృషిని సాధిస్తున్నటువంటి పరిణామ క్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి ఆ కోణంలో సూపర్ కంప్యూటర్లను కావచ్చు, అదేవిధంగా భారతదేశము అత్యంత ప్రతిష్టాత్మకంగా భారత ఆర్థిక ముఖ చిత్రాన్ని సాంకేతికత తోడ్పాటుతో ఇక్కడ భవిష్యత్ ఎకానమీని మరింత సమున్నతంగా తీర్చిదిద్దేటటువంటి కోణంలో డిజిటల్ ఇండియాను ఆవిష్కరించుకున్నటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. మరి వీటికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనకు కంప్యూటర్ అంటే ఏంటి అనే కోణాన్ని కనుక మనం పరిశీలిస్తే మనందరికీ కొంత సాధారణమైనటువంటి పదజాలాలకు మించినటువంటి, అదేవిధంగా సాధారణ పదజాలాలకు అవతల ఉన్నటువంటి పదజాలాలు అనేవి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. కొంచెం మనం కన్ఫ్యూజ్ అయ్యేందుకు అవకాశం ఉంది. మరి వాటిని కన్ఫ్యూజన్ లేకుండా కాస్త క్లారిటీ తీసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా అందించబడినటువంటి సూచనలు లేదా ఆదేశాలు, వీటినే ఇన్స్ట్రక్షన్స్ అనే పని చేస్తాము. ఇన్స్ట్రక్షన్స్ అని పేర్కొంటూ ఉంటాం. ఈ ఇన్స్ట్రక్షన్స్ సహాయంతో కంప్యూటర్ తనకు అందించబడినటువంటి డేటా ఏదైతే ఉందో ఈ డేటా సహాయంతో తాను ఏం చేయాలో నిర్దేశించుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది. అలా ముందుగా అందించబడినటువంటి సూచనలు లేదా ఆదేశాల మేరకు దత్తాంశమును స్వీకరించి, ఇక్కడ దత్తాంశమును మనము డేటా అనేటటువంటి పదంగా చెప్తూ ఉన్నాం. విశ్లేషణ చేయడము అంటే ఇచ్చినటువంటి డేటాని ఇన్స్ట్రక్షన్స్ ఆధారంగా విశ్లేషణ చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. అలా ఏర్పడినటువంటి సమాచారము, ఇక్కడ మనకు డిఫరెన్సెస్ అనేది అర్థం చేసుకోవాలి. ప్రాసెస్డ్ డేటా ఈజ్ కాల్డ్ ఇన్ఫర్మేషన్ అని చెప్తాం. అంటే డేటాని ప్రాసెస్ చేయగా వచ్చినటువంటి రిజల్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం సమాచారం అనేటటువంటి అంశంతో చెప్తాం. దీనిని నిక్షేపం అంటే స్టోర్ చేయగలిగేటటువంటి క్యాపబిలిటీ కూడా ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఆ విధమైనటువంటి ఎలక్ట్రానిక్ పరికరాన్ని మనము కంప్యూటర్ అంటాము అని చెప్పేసి ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ వారు అందించినటువంటి నిర్వచనంగా దీన్ని మనం చూస్తాం. అంటే కంప్యూటర్ దత్తాంశాన్ని స్వీకరించగలదు, దత్తాంశాన్ని విశ్లేషణ చేయగలదు, అదేవిధంగా సమాచారాన్ని మనకు అందించగలదు. ఇలా వచ్చినటువంటి సమాచారాన్ని కావచ్చు, అందించిన డేటాను కావచ్చు, విశ్లేషణ చేయడానికి ఉపయోగపడినటువంటి ఇన్స్ట్రక్షన్స్ కావచ్చు, వీటన్నింటినీ కూడా నిక్షేపం అంటే స్టోర్ చేయగలుగుతుంది ఫర్ ఫ్యూచర్ యూసేజ్. అంటే భవిష్యత్ అవసరాల కోసం వీటిని స్టోర్ చేసేటటువంటి సాంకేతిక సామర్థ్యం ఉన్నటువంటి ఒక డివైస్, ఎలక్ట్రానిక్ అండ్ మెకానికల్ డివైస్గా మనం ఇక్కడ కంప్యూటర్ని పేర్కొంటాం. కంప్యూటర్కి అందించేటటువంటి సూచనల సమాహారాన్ని సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, దీన్నే మనం కంప్యూటర్ ప్రోగ్రామ్గా మనం చెప్తూ ఉన్నాం. ఇలాంటి కంప్యూటర్ ప్రోగ్రామ్స్ అనేకం కలిస్తే మనకు ఒక కంప్యూటర్ లాంగ్వేజ్గా పరిగణించేటటువంటి అంశాన్ని చూస్తాం. ప్రస్తుత ఆధునిక యుగంలో కంప్యూటర్లు వినియోగించినటువంటి రంగం లేదంటే అతిశయోక్తి లేదు. వ్యవసాయం మొదలుకొని అంతరిక్ష రంగం వరకు తమదైనటువంటి పాత్ర వేసినటువంటి ఉపకరణాలుగా మనకు కంప్యూటర్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇలాంటి కంప్యూటర్లను ఇటీవల కాలంలో పరిపాలనలో సైతం ఇంక్లూడ్ చేసుకుంటూ విభిన్నమైనటువంటి విస్తృతమైనటువంటి ప్రయోజనాలు పొందుతున్నటువంటి క్రమాన్ని మనం చూస్తాం. పారదర్శక పరిపాలన, ట్రాన్స్పరెంట్ అడ్మినిస్ట్రేషన్ అంటాం. నాణ్యమైనటువంటి పౌర సేవలు, క్వాలిటీ సివిల్ సెంట్రిక్ సర్వీసెస్గా మనం చెప్తాము. అదేవిధంగా సామాజిక సంక్షేమము, సోషల్ వెల్ఫేర్ మెకానిజమ్స్గా మనం చెప్తాం.
అభివృద్ధి కార్యక్రమాలు డెవలప్మెంట్ యాక్టివిటీస్లలో కూడా అర్హులైనటువంటి లబ్ధిదారుల ఎంపిక మొదలైన కార్యక్రమాలన్నీ కూడా డిజిటల్ మాధ్యమంగా లేదా కంప్యూటర్ మాధ్యమంగా పరివర్తన చెందడం వల్ల పరిపాలనా రంగంలో సైతం కంప్యూటర్లు తమవైనటువంటి పాత్రను పోషిస్తూ ఉన్నాయి. మరి వీటన్నిటి విశేష సమాహారంగా మనము ఈ గవర్నెన్స్ అనేటటువంటి నూతనమైనటువంటి విభాగం ఆవిష్కరించడం అనేది జరిగింది. ఈ గవర్నెన్స్ని మరింత సింప్లిఫై చేసి మొబైల్ గవర్నెన్స్ గవర్నెన్స్ అనేటటువంటి పేరుతోటి సాధారణ ప్రజానీకానికి అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేటటువంటి కోణంలో కంప్యూటర్లదే ఒక కీలకమైనటువంటి పాత్ర ఉన్నట్లుగా మనం గమనించాలి. పూర్వకాలంలో గణనలు చేయడానికి అబాకస్ వంటి పరికరాలను వాడేవారు. అబాకస్ను రూపొందించిన వారుగా చైనీయులు మనకు కనిపిస్తూ ఉన్నారు. అదేవిధంగా నేపియర్ బోన్స్ అనేటటువంటి యాంత్రిక పరికరాలు అంటే మెకానికల్ డివైజెస్గా వీటిని మనం చెప్తాం. వీటిని వాడగా కంప్యూటర్లు రూపొందించడానికి ప్రేరణగా నిలిచినటువంటి పాస్కల్ యంత్రం ఏదైతే ఉందో దీనిని రూపొందించినటువంటి వ్యక్తిగా మనకు బ్లైసీ పాస్కల్ అనేటటువంటి వ్యక్తి కనిపిస్తారు. ఈ పాస్కల్ యంత్రాన్ని మనం మొట్టమొదటి మెకానికల్ క్యాల్కులేటర్గా పిలిచేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి ఈ ఆవిష్కరణకు గాను ఇక్కడ చార్లెస్ బ్యాబేజ్ని కంప్యూటర్ల పితామహునిగా మనం పేర్కొంటూ ఉన్నాం. ఫాదర్ ఆఫ్ కంప్యూటర్స్గా వీరిని మనం ప్రస్తుతిస్తూ ఉన్నాం. ఫాదర్ ఆఫ్ కంప్యూటర్స్ అక్కడ మనకు కనిపిస్తున్న వ్యక్తి చార్లెస్ బ్యాబేజ్గా మనం ఇక్కడ చెప్తాం. సో ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి వివిధ తరాలకు చెందినటువంటి కంప్యూటర్లుగా మనం చెప్తాం. అంటే కంప్యూటర్లకు ఉన్నటువంటి భౌతిక లక్షణాలు కావచ్చు, అంటే వాటి యొక్క పరిమాణం అధికంగా ఉండడం, హీట్ జనరేట్ చేయడం, అధిక మొత్తంలో హీట్ జనరేట్ చేయడము, లో ప్రాసెసింగ్ స్పీడు, అదేవిధంగా హై ప్రాసెసింగ్ స్పీడు, ఇలా కొన్ని క్యారెక్టరిస్టిక్స్ని ఆధారంగా చేసుకొని సిమిలర్ కైండ్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నటువంటి కంప్యూటర్లన్నింటినీ కూడా ఒక తరంగా మనం పేర్కొనేటటువంటి ప్రయత్నం చేస్తాం. హ్యూమన్ జనరేషన్స్ ఏ విధంగా అయితే ఉంటాయో కంప్యూటర్లలో ఉన్నటువంటి సారూప్య లక్షణాలను ఆధారంగా చేసుకొని సిమిలారిటీస్ని ఆధారంగా చేసుకొని వాటిని మనము వేరియస్ జనరేషన్స్గా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఆ కోణంలో మొదటి తరం కంప్యూటర్ల నుంచి మొదలుకొని ప్రస్తుతం మనం 5వ తరం కంప్యూటర్లలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి వీటిలలో ఉన్నటువంటి కాలక్రమంలో వచ్చిన మార్పుల గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మొదటి తరం కంప్యూటర్లు అనేవి 1940s నుంచి 1956 మధ్యకాలంలో అభివృద్ధి పరచబడినటువంటి కంప్యూటర్లుగా మనం చూస్తాం. వీటిలో ఉన్నటువంటి కామన్ థింగ్ ఏంటి లేదా సిమిలారిటీ ఏది అంటే వీటన్నింటిలలో కూడా శూన్య నాళికలను వాడడం అనేది జరిగింది. వీటిని మనము వాక్యూమ్ ట్యూబ్స్ అని చెప్పేసి అంటాం. ఈ శూన్య నాళికలను వాడగా ఏర్పడినటువంటి కంప్యూటర్లు అన్నింటినీ కూడా మనము మొదటి తరం కంప్యూటర్లుగా పేర్కొంటూ ఉంటాం. దీంట్లో సమాచార నిల్వకు మ్యాగ్నెటిక్ డ్రమ్స్ అనేటటువంటి వాటిని వాడడం జరిగింది. ఇక్కడ మనం గమనించవచ్చు ఒక నిలువెత్తు మనిషికి మించినటువంటి హైట్లో కంప్యూటర్ అనేది మనకు కనిపిస్తూ ఉంది. మోస్ట్ ప్రాబబ్లీ ఇవి ఒక రూమ్ పరిమాణం, సాధారణ గది పరిమాణంలో ఉండేటటువంటి కంప్యూటర్లుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అనగా భారీ ఆకారంలో ఉండేటటువంటి కంప్యూటర్లుగా మనకు ఈ మొదటి తరం కంప్యూటర్లు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ కొన్ని ఉదాహరణలు గనక మనం గమనిస్తే మార్క్ 1 అనేటటువంటి కంప్యూటర్ మనకు మొదటి తరం కంప్యూటర్కు ఉదాహరణగా కనిపిస్తుంది. ఎనియాక్ అనేటటువంటి కంప్యూటరు, ఎడ్వాక్, ఎడ్సాక్, అదేవిధంగా యూనివాక్, యూనివర్సల్ అడ్వాన్స్డ్ కంప్యూటర్గా మనం ఇక్కడ చెప్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా మనకు మొదటి తరం కంప్యూటర్ల యొక్క ఉదాహరణలుగా మనం చెప్తాం. ఎలక్ట్రానికల్లీ న్యూమెరికల్ ఇంటిగ్రేటెడ్ అండ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్గా దీన్ని మనం చెప్తాం. అలా మనకు అబ్రివేషన్స్ మరియు ఇవి ఏ తరం కంప్యూటర్లు అనేటటువంటి కోణంలో క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేసేటటువంటి అవకాశం ఉంది. ఇక్కడ సెకండ్ జనరేషన్ కంప్యూటర్ల విషయానికి వచ్చేసరికల్లా 1956 నుంచి 1963 మధ్యకాలంలో రూపొందించబడినటువంటి కంప్యూటర్లను 2వ తరం కంప్యూటర్లుగా మనం చెప్తాం. ఇక్కడ మొదటి తరం కంప్యూటర్లలో శూన్య నాళికలు కీలక పాత్ర పోషిస్తే శూన్య నాళికల స్థానంలో ట్రాన్సిస్టర్స్ అనేటటువంటి వాటిని ఇక్కడ వాడడం అనేది జరిగింది. ఇక్కడ శూన్య నాళికలనే మనము థర్మిస్టర్స్ అని, అదేవిధంగా థర్మియానిక్ వాల్వ్స్ అనేటటువంటి పేరుతోటి మనం వీటిని వర్ణిస్తాం. మరి ఇవి పనితీరులో అధిక ఉష్ణాన్ని వెలువరించడం అనేటటువంటి కారణము, అదేవిధంగా అధిక మొత్తంలో వాడబడుతూ ఉండడం వల్ల ఈ కంప్యూటర్ల యొక్క మొదటి జనరేషన్ కంప్యూటర్ల యొక్క పరిమాణం అధికంగా ఉండడం, ఇవన్నీ ఇబ్బందులు. వీటన్నింటినీ ఒకటేసారి తీర్చేటటువంటి క్రమంలో మన ముందుకు వచ్చినవే ట్రాన్సిస్టర్స్ అనేటటువంటి ఉపకరణాలు. మరి వీటి వాడకంతో కంప్యూటర్ల యొక్క పరిమాణం గణనీయంగా తగ్గడమే కాకుండా మొదటి జనరేషన్ కంప్యూటర్లతో పోలిస్తే ప్రాసెసింగ్ స్పీడ్ కూడా పెరగడం అనేది మనం గమనించవచ్చు.
ఇక్కడ రెండవ తరం కంప్యూటర్లలో సమాచార నిల్వకు మ్యాగ్నెటిక్ కోర్ సాంకేతికతను వాడడం అనేది జరిగింది. ఇక్కడ మనం గమనించవచ్చు సెకండ్ జనరేషన్ కంప్యూటర్లలో ఒక టేబుల్ పరిమాణంలో ఉండేటటువంటి అంటే ఒక డెస్క్ మీదకి వచ్చినటువంటి కంప్యూటర్గా దీన్ని మనం చూస్తాం. పక్కనే మనకు టైప్ రైటర్ అనేది కనిపిస్తూ ఉంది. పూర్తిగా ఒక గది పరిమాణంలో ఉన్నటువంటి కంప్యూటర్లు ఒక టేబుల్ మీద చేరేటటువంటి ఒక ఉపకరణంగా మారడంలో ట్రాన్సిస్టర్లు అనేవి మనకు అత్యంత కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ ఈ సెకండ్ జనరేషన్ కంప్యూటర్ల విషయానికి వచ్చేసరికల్లా IBM వారు రూపొందించినటువంటి 1620 సిరీస్ కావచ్చు, IBM 7049 సిరీస్ కావచ్చు, CDC 3600, CDC 1604 ఇవన్నీ కూడా మనకు సెకండ్ జనరేషన్ కంప్యూటర్ల యొక్క ఉదాహరణలుగా మనం చెప్తాం. సో వీటి తర్వాత మన ముందుకు వచ్చినవి థర్డ్ జనరేషన్ కంప్యూటర్లుగా మనం చూస్తాం. ఇక్కడ మూడవ తరం కంప్యూటర్లు అనేవి 1964 నుంచి 1971 మధ్య కాలంలో డెవలప్ అయినటువంటి కంప్యూటర్లుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇవి రెండవ తరం మరియు మూడవ తరం కంప్యూటర్లతో కంపేర్ చేస్తే అత్యధిక ప్రాసెసింగ్ వేగం అనేది ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. మరి ఈ ప్రాసెసింగ్ స్పీడ్ అనేది దేనివల్ల పాసిబుల్ అయింది మనకు అంటే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, వీటిని మనము IC అనేటటువంటి పేరుతోటి చెప్తూ ఉంటాం. ఈ ICల రాకతో ప్రాసెసింగ్ స్పీడ్ పెరగడమే కాకుండా రెండవ తరం కంప్యూటర్ల యొక్క పరిమాణం కూడా గణనీయంగా తగ్గించబడినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో మొదటి తరంలో శూన్య నాళికలు, రెండవ తరంలో ట్రాన్సిస్టర్లు, మూడవ తరం కంప్యూటర్లకు వచ్చేసరికల్లా ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, వీటిని మనము సమీకృత వలయాలు అనే పేరుతో పిలుస్తాం. సో వీటి సహాయంతో ప్రాసెసింగ్ స్పీడ్ పెరగడము, పరిమాణం అనేది గణనీయంగా తగ్గడం అనేటటువంటివి మూడవ తరం కంప్యూటర్లలో ఉన్నటువంటి మార్పులుగా మనం చూస్తాం. వీటితో పాటుగా మూడవ తరం కంప్యూటర్లలో మరికొన్ని ఆధునికమైనటువంటి అంశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని కనుక మనం పరిగణిస్తే బేసిక్ అనేటటువంటిది ఒక కంప్యూటర్ లాంగ్వేజ్గా మనకు కనిపిస్తూ ఉంది. దీన్ని మనము బిగినర్స్ ఆల్ పర్పస్ సింబాలిక్ ఇన్స్ట్రక్షన్ కోడ్గా మనం చెప్తాం. బిగినర్స్ ఆల్ పర్పస్ సింబాలిక్ ఇన్స్ట్రక్షన్ కోడ్ అనేటటువంటి పేరుతోటి దీన్ని మనం చెప్తూ ఉన్నాం. దీని తర్వాత మరొకటి DBMS అనేటటువంటి విధానం కూడా ఇందులో మూడవ తరం కంప్యూటర్లలో అందుబాటులోకి రావడం అనేది జరిగింది. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్గా దీన్ని మనం చెప్తాం. హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ డేటా మన ముందుకు వచ్చినటువంటి తరుణంలో దాన్ని అనాలిసిస్ చేసేటటువంటి క్రమంలో మనకు ఉన్నటువంటి ఒక ప్లాట్ఫామ్, అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్గా మనకు డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది కనిపిస్తూ ఉంది. దీని తర్వాత కోబాల్ అనేటటువంటి లాంగ్వేజ్ కూడా మనకు మూడవ తరం కంప్యూటర్ల నుంచి అందుబాటులోకి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కామన్ బిజినెస్ ఓరియంటెడ్ లాంగ్వేజ్గా దీన్ని మనం చెప్తాం. దీనితో ఇక్కడ బిజినెస్ మోడల్స్ అనేటటువంటివి మూడవ తరం కంప్యూటర్ల నుంచి విస్తృతం అవుతున్నట్లుగా మనం చూస్తాం. ఇక మరొకటి ఫోర్ట్రాన్ అనేటటువంటి లాంగ్వేజ్, దీన్నే మనం ఫార్ములా ట్రాన్స్లేషన్ అనేటటువంటి పేరుతోటి చెప్తాం. ఇవన్నీ కూడా మనకు మూడవ తరం కంప్యూటర్లలో వచ్చినటువంటి, మూడవ తరం కంప్యూటర్లలో వినియోగించినటువంటి సాఫ్ట్వేర్లుగా మనం వీటిని పేర్కొంటాం. ఇక నాలుగవ తరం విషయానికి వచ్చేసరికల్లా ఇది 1972 నుంచి 2010 మధ్యకాలంలో అభివృద్ధి పరచబడినటువంటి కంప్యూటర్లుగా మనం చెప్తాం. సో ఈ తరం కంప్యూటర్లను సమాచార రంగంలో అత్యధికంగా వినియోగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కంప్యూటర్ల తయారీలో మూడవ తరంలో ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ల స్థానంలో మైక్రో ప్రాసెసర్లను వాడడం ద్వారా ఇక్కడ మనకు నాలుగవ తరం కంప్యూటర్లు సాకారమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది నాలుగవ తరం కంప్యూటర్లు. మరి ఇక్కడి నుంచే మనకు గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అనేటటువంటి వాటి యొక్క వినియోగం పెరగడం అనేది జరిగింది. అంటే మనం చేసేటటువంటి ప్రతి పనికి ఒక ఐకాన్ని యాడ్ చేయడం ద్వారా ఆ ఐకాన్ మీద క్లిక్ చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి వర్క్ జరగడం అనేటటువంటిది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మనం కూడా ప్రస్తుతం మొబైల్ ఫోన్లో కాల్ చేసేటటువంటి క్రమంలో ఒక కాలింగ్ ఐకాన్ అనేది మనకు కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసినప్పుడు ఒక డయల్ ప్యాడ్ అనేది వస్తుంది. అక్కడ అవసరమైనటువంటి నెంబర్లు ప్రెస్ చేసిన తర్వాత కింద ఉన్నటువంటి కాలింగ్ ఆప్షన్ ఉన్న బటన్ మీద ప్రెస్ చేయగానే మనకు ఎలా అయితే కాలింగ్ సర్వీసెస్ అనేవి ఎనేబుల్ అవుతాయో అదే కోణంలో కంప్యూటర్లలో కూడా గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ పెరిగిన తరము ఏ తరము అంటే దానికి మనం సమాధానంగా నాలుగవ తరం కంప్యూటర్లను పేర్కొనాల్సి వస్తుంది. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది మైక్రో ప్రాసెసర్ అనేటటువంటి ఒక చిన్న పరికరంగా మనం చెప్తాం. ఇక ఐదవ తరం విషయానికి వచ్చేసరికల్లా ఇక్కడ మనము ప్యారలల్ కంప్యూటింగ్ అనేది మనకు సాధారణంగా కనిపించేటటువంటి అంశంగా చూస్తాం. అంటే ఇండివిజువల్గా ఒక్కొక్క కంప్యూటర్ అనేది ఎంత శక్తితో అయితే పనిచేస్తుందో మరి అవి కలివిడిగా కనుక పనిచేస్తే అంటే కంబైన్డ్గా కనుక వర్క్ చేస్తే
వాటి యొక్క ప్రాసెసింగ్ స్పీడ్ అనేది అమాంతం పెరిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ విధమైనటువంటి మెకానిజంని మనం ఇక్కడ ప్యారలల్ కంప్యూటింగ్ అనేటటువంటి అంశంగా చెప్తాం. మరి ఈ తరం కంప్యూటర్లలో అత్యంత ప్రధానమైనటువంటి అంశంగా మనకు కృత్రిమ మేధస్సు అనేది కనిపిస్తూ ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవుల మాదిరిగానే ఆలోచించగల, విషయాలను గ్రహించగల, స్వయంగా నిర్ణయాలు తీసుకోగలిగేటటువంటి మిషన్ల యొక్క సామర్థ్యాన్ని మనం ఇక్కడ కృత్రిమ మేధస్సుగా మనం చెప్తూ ఉన్నాం. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే మనకు 5వ తరం కంప్యూటర్ల నుంచి స్టార్ట్ అయినట్లుగా మనం చెప్తూ ఉన్నాం. 2010 నుంచి ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి కంప్యూటర్లన్నీ కూడా 5వ తరం కంప్యూటర్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మానవ మేధస్సుని పూర్తిగా భర్తీ చేయగలిగేటటువంటి సామర్థ్యం ఉన్న కంప్యూటర్లను తయారు చేయాలని చెప్పేసి వివిధ ఇక్కడ కంప్యూటర్లు తయారు చేసేటటువంటి సంస్థలు అనుకుంటున్నటువంటి పరిస్థితులలో కంప్యూటర్ రంగము కొత్త పుంతలు తొక్కించడంలో 5వ తరం కంప్యూటర్లదే ప్రధానమైనటువంటి పాత్రగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ కంప్యూటర్లకు సంబంధించి కనుక మనం గమనిస్తే తరాల వారీ కంప్యూటర్ల గురించి మనం మాట్లాడుకున్నాం. ఇక మనం వాడేటటువంటి విధానాలను బట్టి కావచ్చు, పరిమాణాన్ని బట్టి కావచ్చు, అదేవిధంగా ఉద్దేశాలను బట్టి కావచ్చు, కంప్యూటర్లను పలు రకాలుగా వర్గీకరించేటటువంటి ప్రయత్నం చేస్తాం. మరి వాటికి సంబంధించినటువంటి అంశాలను ఒకసారి గమనించేటటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్, ఇక్కడ వినియోగాన్ని బట్టి కంప్యూటర్లను 3 రకాలుగా వర్గీకరించడం అనేది జరిగింది. వీటిలో అనలాగ్ కంప్యూటర్, డిజిటల్ కంప్యూటర్ మరియు హైబ్రిడ్ కంప్యూటర్ అని చెప్పేసి అంటాం. క్రింది వానిలో వినియోగం ఆధారంగా కంప్యూటర్ల యొక్క వర్గీకరణ రకానికి చెందినది ఏది అని కానీ చెందనిది ఏది అని కానీ క్వశ్చన్ పడేటటువంటి అవకాశం ఉంది. మరి ఆ సందర్భంలో వినియోగాన్ని బట్టి కంప్యూటర్ల రకాన్ని గనక మనం గమనిస్తే అనలాగ్ కంప్యూటర్లు, డిజిటల్ మరియు హైబ్రిడ్ కంప్యూటర్లు అనేటటువంటి 3 రకాల గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఇవి కాకుండా వేరే ఏ రకం ఉన్నా కూడా అది ఇక్కడ వినియోగాన్ని బట్టి కంప్యూటర్ల వర్గీకరణకు చెందని దానిగా మనం పరిగణించాల్సి వస్తుంది. సో ఇక్కడ ఒక్కొక్క దాని గురించి మనం మాట్లాడితే అనలాగ్ కంప్యూటర్లు అనేటటువంటివి నిరంతరం మారుతూ ఉండే భౌతిక అంశాలైనటువంటి కరెంటు కావచ్చు, వోల్టేజీ, పీడనము, ఉష్ణోగ్రత ఇలాంటి వాటిని గణించేటందుకు ఉపయోగించేటటువంటి కంప్యూటర్లుగా మనము అనలాగ్ కంప్యూటర్స్గా మనం చెప్తూ ఉంటాం. అదేవిధంగా ఒక నీడిల్ లాంటి ఆకారాన్ని కలిగినటువంటి మనకు వాహనాలలో స్పీడోమీటర్లు అనేవి ఉంటూ ఉంటాయి. 0 నుంచి 120 వరకు ఇక్కడ మనకు రీడింగ్ క్రమాంకనం చేస్తారు. ఒక నీడిల్ ఇక్కడ దానికి సంబంధించినటువంటి స్పీడ్ని డినోట్ చేయడం కోసము ఇక్కడ కదులుతూ ఉంటుంది. సో 10 km/h అని, 20 అని, 30 అని, 40 అని ఇలా మనకు క్రమాంకనం చేయబడి ఉంటుంది. మరి ఈ సందర్భంలో ఇలాంటి స్పీడోమీటర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనము అనలాగ్ కంప్యూటర్లకు ఉదాహరణగా మనం చెప్తాం. అదేవిధంగా విద్యుత్కి సంబంధించినటువంటి మీటర్లు అయితే ప్రస్తుతం మనకు డిజిట్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఇలా డిజిట్స్ కాకుండా గతంలో మెకానికల్ డిస్క్ అనేది ఒకటి తిరుగుతూ ఉండేది. దాంట్లో ఒక రెడ్ మార్క్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇది ఒకసారి బయటికి విజిబుల్గా ఉన్నటువంటి సందర్భంలో అది మనకు ఒక యూనిట్ కంప్లీట్ అయినట్లుగా మనం భావించాల్సి వచ్చేది. మరి అలాంటి వాటిని మనం ఇక్కడ అనలాగ్ కంప్యూటర్స్గా మనం చెప్తాం. అంటే భౌతిక రాశుల యొక్క ధర్మాలు నిరంతరం మారుతూ ఉంటే అలా మారుతూ ఉండేటటువంటి అంశాలను గమనించేటటువంటివన్నీ కూడా మనకు అనలాగ్ కంప్యూటర్స్గా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మనకు ఒక మీటర్ లాంటిది కనిపిస్తూ ఉంది. దీంట్లో ఒక నీడిల్ అటు ఇటు అపవర్తనం చెందుతూ ఉండడం ద్వారా, అటు ఇటు మూవ్ అవుతుండడం ద్వారా దీంట్లో ఉండేటటువంటి రీడింగ్ని మనకు వివరించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇవన్నీ కూడా మనకు అనలాగ్ కంప్యూటర్లుగా చెప్తాం. ఇక మరికొన్నింటిని మనము డిజిటల్ కంప్యూటర్లుగా పరిగణించడం అనేది జరుగుతుంది. ఇంత క్రితం చెప్పినటువంటి స్పీడోమీటర్ అనేది మనకు మెకానికల్ స్పీడోమీటర్ కాగా దీనికి భిన్నంగా వాహనం యొక్క స్పీడ్ని డిజిట్స్ రూపంలో వివరించేటటువంటి స్పీడోమీటర్లు ఇప్పటికే మనకు అందుబాటులోకి వచ్చినాయి. వీటిని మనము డిజిటల్ స్పీడోమీటర్గా మనం చెప్తూ ఉంటాం. ఇవి కూడా భౌతిక రాశుల యొక్క ప్రమాణాలను లేదా పరిమాణాన్ని వివరించేటటువంటి ప్రయత్నం చేస్తాయి. కాకపోతే ఇక్కడ డిజిట్స్ రూపంలో మనకు అందించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. గతంలో అయితే మనకు పాదరస థర్మామీటర్ అనేది కనిపించేది కదా. ఈ పాదరస థర్మామీటర్లో పాదరసం వ్యాకోచం చెందుతున్నటువంటి క్రమంలో రీడింగ్స్ అనేవి మనం గమనించాం. అది మనకు అనలాగ్ కంప్యూటర్ అనేటటువంటి కోణంలో దాన్ని మనం అబ్జర్వ్ చేస్తే ప్రస్తుతము ఈ పాదరస థర్మామీటర్లు అనేవి కొంత ప్రమాదకరంగా ఉంటున్నటువంటి పరిస్థితుల్లో, అంటే పొరపాటున కనుక అవి కొరికినా లేకపోతే అవి పగిలిపోయి పాదరసం కనుక నోట్లోకి స్ప్లిట్ అయినా కూడా మనకు అక్కడ అది కొంచెం అనారోగ్యకరమైనటువంటి పరిస్థితులు అందిస్తుంది. కాబట్టి వాటికి ప్రత్యామ్నాయంగా డిజిటల్ థర్మామీటర్స్ అనేవి డెవలప్ చేయడం అనేది జరిగింది. మరి వీటిని వాడుతున్నటువంటి సందర్భంలో శరీరం యొక్క టెంపరేచర్ ఏదైతే ఉందో దాన్ని అవి డిజిట్స్ రూపంలో అందిస్తాయి. కాబట్టి ఇలాంటి డిజిటల్ థర్మామీటర్లను కూడా మనం ఇక్కడ డిజిటల్ కంప్యూటర్లకు ఉదాహరణగా మనం చెప్తూ ఉంటాం. వివిధ భౌతిక రాశులను అంకెల రూపంలో బైనరీ డిజిట్లుగా మార్చి ప్రాసెస్ చేసేటటువంటి కంప్యూటర్లను మనం ఇప్పుడు డిజిటల్ కంప్యూటర్లుగా మనం చెప్తూ ఉన్నాం.
ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి కంప్యూటర్లు అన్నీ కూడా మనకు డిజిటల్ కంప్యూటర్లుగానే కనిపిస్తూ ఉంటాయి. మరి వీటికి భిన్నంగా కనిపించేటటువంటివి మనకు హైబ్రిడ్ కంప్యూటర్లుగా మనం చెప్తాం. అంటే వీటికి అనలాగ్ కంప్యూటర్ల ధర్మాలు, అదేవిధంగా డిజిటల్ కంప్యూటర్ల ధర్మాలు కూడా ఉంటున్నటువంటి పరిస్థితుల్లో వీటిని మనం హైబ్రిడ్ కంప్యూటర్స్గా మనం చెప్తూ ఉంటాం. ఇలాంటి హైబ్రిడ్ కంప్యూటర్స్ అనేవి ప్రధానంగా వైద్య రంగంలో అధికంగా ఉపయోగించేటటువంటి పరికరాలుగా మనం చూస్తాం. డయాలసిస్ మిషన్లు కావచ్చు, ఈసీజీ కనుక్కునేటటువంటి మిషన్లు కావచ్చు, ఈఈజీ చేసేటటువంటి ఎలక్ట్రిక్ ఎన్సెఫలోగ్రాఫ్ అని చెప్పేసి అంటాం. మరి ఇలాంటి పరికరాలన్నీ కూడా మనకు ఇక్కడ హైబ్రిడ్ కంప్యూటర్లుగా మనం చెప్తూ ఉంటాం. ఇవన్నీ కూడా సో ఇక్కడ కనిపిస్తుంది మనకు హైబ్రిడ్ కంప్యూటర్కి సంబంధించినటువంటి ఒక మోడల్గా మనం చెప్తాం. ఇక వినియోగం ఆధారంగా కంప్యూటర్లను మనం 3 రకాలుగా వర్గీకరించుకున్నామని చెప్పేసి అన్నాం. ఇక్కడ అవసరాలు లేదా ఉద్దేశాల ఆధారంగా అని చెప్పేసి కూడా మనం అనుకోవచ్చు. ఇక్కడ సో ఉద్దేశాల ఆధారంగా కంప్యూటర్లను 2 రకాలుగా విభజించడం అనేది జరిగింది. వాటిని మనం ప్రత్యేక అవసరాలు గల కంప్యూటర్లు, అదేవిధంగా సాధారణ అవసరాల కంప్యూటర్లుగా మనం పేర్కొంటూ ఉంటాం. అంటే రెగ్యులర్ యూసేజ్లో గృహ అవసరాలకు కానీ కార్యాలయ అవసరాలకు కానీ వాడేటటువంటివన్నీ కూడా సాధారణ అవసరాల కంప్యూటర్లుగా కనిపిస్తూ ఉంటే, మనకు విమానాల టేకాఫ్ మరియు ల్యాండింగ్ సందర్భంగా విమానాల టేకాఫ్ మరియు ల్యాండింగ్ ప్రక్రియలను సూపర్విజన్ చేసేటటువంటి కంప్యూటర్లు ప్రత్యేక అవసరాలు గల కంప్యూటర్లుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. వీటితో పాటుగా కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ అనేటటువంటి అంశాల కోసం ప్రత్యేకంగా రూపొందించబడినటువంటివి ప్రత్యేక అవసరాలు గల కంప్యూటర్లుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా యానిమేషన్ రంగంలో వాడేటటువంటి కంప్యూటర్లు కూడా మనకు ప్రత్యేక అవసరాల కంప్యూటర్లుగా కనిపిస్తూ ఉన్నాయి. వీటి కోసము హై ఎండ్ కంప్యూటర్లను మనం వాడాల్సి వస్తుంది. ఇలాంటి వాటిని సాధారణ అవసరాల కోసం వాడేటటువంటి ప్రయత్నం చేయము. కాబట్టి ఇక్కడ మనం వాడేటటువంటివి ప్రత్యేక అవసరాల కంప్యూటర్లుగా మనం చూస్తాం. గృహాలలో కావచ్చు, సాధారణ కార్యాలయాలలో కావచ్చు వాడేటటువంటివన్నీ కూడా మనకు సాధారణ అవసరాల కంప్యూటర్లుగా చూస్తాం. ప్రత్యేక అవసరాల కంప్యూటర్ల యొక్క స్పీడ్ ఎక్కువ, స్టోరేజ్ కెపాసిటీ ఎక్కువ, అదేవిధంగా ఇవి హైలీ ఎక్స్పెన్సివ్గా మనకు కనిపిస్తూ ఉంటే దానికంటే తక్కువ పరిమాణంలో ఇవి మనకు కనిపిస్తూ ఉంటాయి. అంటే ప్రాసెసింగ్ స్పీడ్ వీటితో కంపేర్ చేస్తే తక్కువగా ఉంటుంది, కాస్ట్ కూడా తక్కువగా ఉంటుంది, స్టోరేజ్ కెపాసిటీ కావచ్చు, ఇవన్నీ కూడా తక్కువగా ఉండేటటువంటి కంప్యూటర్లుగా మనకు సాధారణ అవసరాల కంప్యూటర్లు కనిపిస్తూ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగంలో ఉండేటటువంటి కంప్యూటర్లు ఏవి అన్నప్పుడు దానికి సమాధానంగా మనము సాధారణ అవసరాల కంప్యూటర్లు అని చెప్పేసి అంటాం. తక్కువ మొత్తంలో వాడబడేవి ప్రత్యేక అవసరాలు గల కంప్యూటర్లుగా మనం చూస్తాం. ఇక పరిమాణాన్ని బట్టి మనకు కంప్యూటర్ల యొక్క రకాలను కనుక గమనిస్తే 4 రకాలైనటువంటి కంప్యూటర్లు మన ముందు ఉండడం అనేది జరిగింది. వీటిలో సూక్ష్మ కంప్యూటర్, దీన్నే మనము మైక్రో కంప్యూటర్గా చెప్తాం. అదేవిధంగా మినీ కంప్యూటర్లు, మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్లు మరియు సూపర్ కంప్యూటర్లు, ఇవన్నీ కూడా మనకు కంప్యూటర్ల యొక్క పరిమాణాన్ని బట్టి వర్గీకరించబడినటువంటి కంప్యూటర్ల రకాలుగా మనం చూస్తాం. ఇక్కడ సూక్ష్మ కంప్యూటర్, దీన్ని మైక్రో కంప్యూటర్ అని చెప్పేసి అంటున్నాం. దీనికే మరొక పేరుగా పోర్టబుల్ కంప్యూటర్లు, పీసీలు అని చెప్పేసి మాట్లాడతాము. అత్యధికంగా వినియోగంలో ఉన్నటువంటి కంప్యూటర్లు మైక్రో కంప్యూటర్లుగా మనం చూస్తాం. వీటి యొక్క ప్రాసెసింగ్ స్పీడ్ కావచ్చు, అదేవిధంగా స్టోరేజ్ కెపాసిటీ కావచ్చు, ఇవన్నీ కూడా మిగిలిన కంప్యూటర్ రకాలతో కంపేర్ చేస్తే, అంటే మినీ కంప్యూటర్లు, మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్లు, సూపర్ కంప్యూటర్లతో కంపేర్ చేస్తే చాలా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా గమనిస్తే అత్యధికంగా వినియోగంలో ఉండేటటువంటి కంప్యూటర్లు కూడా మనకు మైక్రో కంప్యూటర్లుగా మనం చూస్తాం. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ల్యాప్టాప్ కావచ్చు, అదేవిధంగా పామ్ టాప్ అంటే అరచేతిలో ఇమిడిపోయేటటువంటి కంప్యూటర్లు కావచ్చు, ట్యాబ్, అదేవిధంగా ఫ్యాబ్ అంటే దీంట్లో కాలింగ్ సౌకర్యాలు ఉండేటటువంటి ట్యాబ్ని మనం ఫ్యాబ్గా మనం చెప్తాం. అదేవిధంగా స్మార్ట్ ఫోన్స్, ఇవన్నీ కూడా మనము ప్రస్తుతము మైక్రో కంప్యూటర్ల యొక్క వర్గీకరణలో భాగంగా మనం చూస్తాం. ఇక మినీ కంప్యూటర్ల విషయానికి వచ్చేసరికల్లా ఇవి ప్రత్యేకమైనటువంటి అవసరాల కోసం రూపొందించబడినటువంటి కంప్యూటర్లుగా మనం వీటిని చూస్తాం. వీటి యొక్క సామర్థ్యము సూక్ష్మ కంప్యూటర్ల కంటే అధికంగా ఉంటుంది. మిగిలినటువంటి మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్లు, సూపర్ కంప్యూటర్ల కంటే తక్కువగా ఉండేటటువంటి క్రమాన్ని మనం చూస్తాం. కంప్యూటర్ డిజైన్ వంటి, కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ వంటి ప్రత్యేక అవసరాల కోసం వీటిని వాడే అవకాశం ఉంది. అదేవిధంగా వీటిని ప్రస్తుతము నెట్వర్క్స్లలో, అంటే ఒక గ్రూప్ ఆఫ్ కంప్యూటర్స్ మొత్తాన్ని కూడా ఒకదానితో ఒకటి అనుసంధానం చేసేటటువంటి క్రమంలో వాటన్నిటికీ కామన్ పెరిఫెరల్స్ని డిస్ట్రిబ్యూట్ చేసేటటువంటి మెయిన్ సర్వర్ని మనము సర్వర్గా పేర్కొంటూ ఉంటాం. అలా సర్వర్ల స్థానంలో మనం వాడుతున్నటువంటి కంప్యూటర్లుగా
మినీ కంప్యూటర్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇవి సూక్ష్మ కంప్యూటర్ల కంటే తక్కువ సంఖ్యలో వినియోగంలో ఉన్నటువంటి కంప్యూటర్లుగా కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా మెయిన్ ఫ్రేమ్ మరియు సూపర్ కంప్యూటర్లతో కంపేర్ చేస్తే ఇది అధికంగా వినియోగంలో ఉండేటటువంటి కంప్యూటర్గా మనం చూస్తాం. తర్వాత మనం చూసేటటువంటివి మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్లు. వీటిని మరో రకంగా వాణిజ్య రంగానికి వెన్నెముకగా పరిగణిస్తూ ఉంటాం. బ్యాక్ బోన్ ఆఫ్ బిజినెస్ సెక్టార్గా వీటిని మనం చెప్తాం. బ్యాక్ బోన్ ఆఫ్ బిజినెస్ సెక్టార్. సో అలా వాణిజ్య రంగంలో లేదా బిజినెస్ రంగంలో అత్యంత కీలకమైనటువంటి కంప్యూటర్లుగా, పవర్ఫుల్ కంప్యూటర్లుగా మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్లు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఇక వీటి తర్వాత మనం చూసుకుంటే ప్యారలల్ కంప్యూటింగ్ ఆధారంగా పనిచేసేటటువంటి కంప్యూటర్లుగా మనకు సూపర్ కంప్యూటర్లు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. కంప్యూటర్లలో అన్ని రకాల కంప్యూటర్లలోకెల్లా అత్యధిక సామర్థ్యం ఉన్నటువంటి కంప్యూటర్లుగా మనకు సూపర్ కంప్యూటర్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. వీటి యొక్క సామర్థ్యాన్ని మనము ఫ్లోటింగ్ పాయింట్ ఆపరేషన్స్ పర్ సెకండ్, దీన్నే మనం ఫ్లాప్స్ అనేటటువంటి అక్షరాలతో సంకేతంగా చూపిస్తూ ఉంటాం. ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది సూపర్ కంప్యూటర్ యొక్క ప్రాథమిక నిర్మాణంగా మనం చూస్తాం. అంటే అనేకమైనటువంటి నోడ్స్ లేదా సిపియులని ఇక్కడ ఒకదానితో ఒకటి ఇంటర్ కనెక్ట్ చేయడం ద్వారా భారీ పరిమాణంలో ఉండేటటువంటి సూపర్ కంప్యూటర్లు మనకు సాధ్యమవుతూ ఉంటాయి. వీటిలలో అధిక పెర్ఫార్మెన్స్ ఉండడం కోసము సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ సిపియులను, అదేవిధంగా గ్రాఫికల్ ప్రాసెసింగ్ యూనిట్స్ జిపియులను కూడా పరస్పరం అనుసంధానం చేసేటటువంటి క్రమాన్ని మనం చూస్తాం. సో అలా మనకు సూపర్ కంప్యూటర్లు అనేవి వాతావరణ పరిశోధనలో కావచ్చు, ముందస్తు వాతావరణ అంచనాలను చేపట్టేటటువంటి క్రమంలో కావచ్చు, అదేవిధంగా అణుశక్తికి సంబంధించినటువంటి పరిశోధనలో కావచ్చు, అంతరిక్ష కార్యక్రమాల్లో తోడ్పాటును అందించేటటువంటి విషయాలలో కావచ్చు, అనేకమైనటువంటి రీసెర్చ్ సెంటర్స్ కూడా వీటిని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాయి. ఐఐటీలలో సైతము ఈ సూపర్ కంప్యూటర్లను ఏర్పాటు చేయడం ద్వారా భారతదేశంలో సామాజిక అవసరాలను సాంకేతికత సహాయంతో తీర్చేటటువంటి సాంకేతికతల కోసం పరిశోధన చేసేటటువంటి క్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి అలాంటి శక్తివంతమైనటువంటి సూపర్ కంప్యూటర్లకు సంబంధించినటువంటి అంశాలు నెక్స్ట్ వీడియోలో గమనించేటటువంటి ప్రయత్నం చేద్దాం. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.